జిఎస్టికి సంబంధించిన థియరీ డిస్కషన్ చేద్దాం. జిఎస్టి అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏమున్నాయి, ప్రీవియస్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, మార్కెట్లో టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు, ఓకే, తర్వాత ఎలాంటి స్లాబ్ రైట్స్ ఉన్నాయి అనేది క్లియర్గా డిస్కషన్ చేద్దాం. చూడండి, జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. ఓకే, ఈ జిఎస్టి అనేది ఫస్ట్ ఏ కంట్రీలో ఇంప్లిమెంటేషన్ చేశారు అంటే ఫ్రాన్స్. 1954లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత 160 కంట్రీస్ దీన్ని క్లియర్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఇండియాలోకి ఈ యొక్క కాన్సెప్ట్ ని అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తీసుకురాలేకపోయారు. తర్వాత పిఎం నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలోకి 1 జూలై 2017లో మన ఇండియాలోకి పూర్తిగా జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేశారు. సో ఎందుకు, ఏ పర్పస్? ఇండియాలో ఎన్ని టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి? 2 రకాలు, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద మనకి జిఎస్టి వస్తుంది. ఎందుకు, ఏ పర్పస్ మీద జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేశారు? మన ఇండియాలో ఆల్రెడీ టైప్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ మీద, ట్రేడింగ్ మీద, సర్వీస్ మీద జరుగుతాయి. సో మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి వ్యాట్లో ఉన్నప్పుడు. వాటన్నిటిని తీసి లిమిటెడ్ ట్యాక్స్ రేట్స్ లిమిటెడ్ ట్యాక్సెస్ అనేది మనకి జిఎస్టీ వచ్చిన తర్వాత పెట్టడం జరిగింది. ఓకే, మల్టిపుల్ అనేది తీసేసి వీటన్నిటి మీద మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్ మీదనే మ్యాక్సిమం ట్యాక్సెస్ మీద మనకు వస్తాయి. ఓకే, తర్వాత సో మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాటి మీద జిఎస్టీ పడుతుంది. కస్టమర్స్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తారు. ఓకే, అది ఎవరు, రెగ్యులర్ డీలర్సా, ఎవరు పే చేస్తారని ఫర్దర్ డిస్కస్ చేస్తాం. ఇండియా, కెనడా, బ్రెజిల్లో మాత్రం డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్ ఉంది. డ్యూయల్ అంటే ఏంటి? సో యూనిఫైడ్ జిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్, ఎవరిది వాళ్ళు ఈక్వల్ గా షేర్ చేసుకుంటారు ట్యాక్స్. ఎవరి దానిలో ఇన్వాల్వ్ కారు. దాన్ని డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్ అని చెప్తాం. డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్. దీంట్లో బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్. ప్రీవియస్ మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, అందువల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించేది. ఇప్పుడు సింపుల్ గా తీసుకొచ్చారు. తర్వాత ముందు ట్యాక్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. సేమ్ ట్యాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ గా ఉండేది. ఓకే, దీని ద్వారా టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్ ద్వారా ట్యాక్స్ అనేది సరిగా పే చేసేవాళ్ళు కాదు. దానివల్ల మనకి రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అయ్యేది కాదు. బట్ కానీ ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ మల్టిపుల్ ట్యాక్సెస్ అనేది తీసేసి మనకి సింపుల్ గా జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసడానికి ఒక టెక్నాలజీ, దీని ద్వారా ఇంక్రీజ్ పెరగడానికి కూడా ఛాన్స్ వస్తుంది. ఎవరు కూడా ఇల్లీగల్ గా బిజినెస్ చేయకుండా లీగల్ గా ట్యాక్స్ పే చేస్తూ బిజినెస్ చేయడానికి ఛాన్స్ వస్తుంది. బెనిఫిట్స్ మనకి ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇలా ఉండేది. సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఈడీజీ, సర్చార్జ్ అండ్ సెస్, సిబిడి అండ్ ఎస్సిడి, ఇవన్నీ సెంట్రల్ ట్యాక్స్ కింద ఉన్నాయి. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్, ఇవన్నీ కలిపి స్టేట్ ట్యాక్స్ కింద ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి ముందు ట్యాక్సెస్. వీటన్నిటిని ఏం చేశారంటే డివైడ్ చేశారు సపరేట్ గా. ఓకే, చేసి మనకి టోటల్ గా ఎన్ని ట్యాక్సెస్ ఇచ్చారు ఫైనల్ గా అంటే మూడు ట్యాక్స్లు ఇచ్చాడు. వీటిని కాంపోనెంట్స్ అని కూడా ఉంటాం. సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని మనం చెప్తాం. అంటే మన రాష్ట్రంలోనే పర్చేజ్ చేసి మన రాష్ట్రంలోనే సేల్ చేస్తే సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. అలా కాకుండా వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసి వేరే రాష్ట్రానికి సేల్ చేస్తే ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఎగ్జాంపుల్, వైజాగ్లో పర్చేజ్ చేసావు, ఓకే, గుంటూరులో సేల్ చేసావు,
సో పర్చేజ్ చేసేటప్పుడు సిజిఎస్టీ ఏజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సేల్స్ చేసేటప్పుడు సిజిఎస్టీ ఏజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. కడపలో పర్చేజ్ చేసావు, కర్నూలులో సేల్ చేసావు, సిజిఎస్టీ జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. శ్రీకాకుళంలో పర్చేజ్ చేసావు, ఓకే, నువ్వు ఒంగోలులో సేల్ చేసావు, సిజిఎస్టీ జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, అదే హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేసావు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. తర్వాత తమిళనాడుకి సేల్ చేసావు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సో అన్ని ట్యాక్సెస్ ని మిక్స్ చేసి సిజిఎస్టీ కింద కొన్ని ట్యాక్సెస్, ఎస్జిఎస్టీ కింద కొన్ని ట్యాక్సెస్, ఐజిఎస్టీ కింద కొన్ని ట్యాక్సెస్ మిక్స్ చేయడం జరిగింది. అవేం తీసేయలేదు, బయటకేమో తీసేసినట్టుగానే ఉంటాయి కానీ ఆ మూడింటి కలిపి దీంట్లో మిక్స్ చేస్తారు అంతే. తర్వాత లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసి ఇంట్రా స్టేట్. సో రెండు కూడా విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే సిజిఎస్టీ జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. తర్వాత లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్. లొకేషన్ ఆఫ్ సేల్ ఆంధ్ర, ప్లేస్ ఆఫ్ సేల్ తెలంగాణ. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్ స్టేట్, ఏజిఎస్టీ ట్యాక్స్. జిఎస్టీ రిజిస్ట్రేషన్. ఓకే, ఇక్కడ ఇండియాలో జిఎస్టీ వచ్చిన తర్వాత 15 digits తో ప్రతి ఒక్క బిజినెస్ కి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక జిఎస్టీ నెంబర్ ఇచ్చింది. అది 15 digits ఉంటుంది. ఫస్ట్ టూ డిజిట్స్ వచ్చేసి స్టేట్ కోడ్ అంటారు. ఇప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణ విడిపోక ముందు మన నెంబర్ 27 28 ఉంది. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 37, తెలంగాణ 36 వచ్చింది. సో ఫస్ట్ టూ డిజిట్స్ అనేది ఇక్కడ మనకి స్టేట్ కోడ్ అంటాం. ఇండియాలో మ్యాప్ ఉంది కదా, జమ్మూ కాశ్మీర్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్క రాష్ట్రానికి 2 digit నెంబర్ ఇచ్చింది. 29 రాష్ట్రాల్లో రిమైనింగ్ లక్షద్వీపులు కలిపితే 37 వరకు వస్తుంది. తర్వాత పాన్ నెంబర్ 10 digits ఉంటుంది. ఎంటిటీ కోడ్ నెంబర్ 1 బ్లాంక్ జెడ్ డిఫాల్ట్. ఇవి రెండు కామన్ గా ఉంటాయి. ఎంటిటీ కోడ్ 1 బ్లాంక్ జెడ్ ప్రతి జిఎస్టీ నెంబర్ ఈ రెండు కామన్. ఇక లాస్ట్ లో ఆల్ఫాబెట్ అయినా ఉండొచ్చు, న్యూమరికల్ అయినా ఉండొచ్చు. ఇది జిఎస్టీ నెంబర్ అన్నమాట, జిఎస్టీ స్ట్రక్చర్. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్. కొత్తగా ఒక కంపెనీ మీరు పెట్టుకోవాలనుకుంటే ఏమేమి కావాలి డీటెయిల్స్, బేసిక్ పబ్లిక్ డీటెయిల్స్, తర్వాత కంపెనీ నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టీన్ నెంబర్, సిమ్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్. ఇవన్నీ కంపల్సరీ ఉండాల్సిందే. ప్రతి ఒక్క ఐటెం మీద గవర్నమెంట్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చింది. హెచ్ఎస్ఎన్ నెంబర్ అండ్ ఎస్ఈసి నెంబర్. సో హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ అంటారు. సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ అంటారు. సో టర్న్ ఓవర్ బిట్వీన్ 1.5 crore నుంచి 5 crore మధ్యలో ఉంటే హెచ్ఎస్ఎన్ నెంబర్ 2 digit ఇవ్వాలి. టర్న్ ఓవర్ మోర్ దెన్ 5 crores హెచ్ఎస్ఎన్ కోడ్ 4 digits ఉంటుంది. తర్వాత హెచ్ఎస్ఎన్ కోడ్ 8 digit ఇన్ కేస్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, వేరే దేశాలు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తే 8 ఉంటుంది. ఫస్ట్ 2 digits ఆఫ్ 99 ఆర్ కామన్ ఫర్ ఆల్ ద సర్వీసెస్. 99 రూపీస్ పైన ఉన్నట్లయితే 2 digits తో ఉంటుంది. అంతకు మించి ఎంత ఉన్నా కూడా దాని బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు లైక్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చేస్తారు. ఓకే, మాక్సిమం మన ఇండియాలో 1600 ఐటమ్స్ ఎన్నో ఉన్నాయి. మనం ఉపయోగించే ప్రతి ఐటమ్ మీద ట్యాక్స్ పడుతుంది. నెంబర్ మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇవి చూడండి, ఈ 5% ట్యాక్సెస్ మన మార్కెట్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ అంటే 0%, 5%, 12, 18, 28. ఎవరైతే లగ్జరీ గుడ్స్ వాడతారో వాళ్ళకి సెస్, అడిషనల్ సెస్ కూడా పడుతుంది. సెస్, అడిషనల్ సెస్. సో ఇప్పుడు యాపిల్స్ మీరు రోడ్డు మీద బండ్ల మీద పర్చేజ్ చేస్తే ట్యాక్స్ ఉండదు. అదే స్పెన్సర్ లో పర్చేజ్ చేస్తే ట్యాక్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ కింద ఫుడ్ గ్రెయిన్స్, ఎగ్స్, కర్డ్, పన్నీర్, న్యాచురల్ హనీ, బేసన్, ప్రసాదం, కామన్ సాల్ట్, ఇవి ఎగ్జాంపుల్ కిందకి వస్తాయి. 5% కిందకి షుగర్, టీ, కాఫీ, ఎడిబుల్ ఆయిల్, సో న్యూస్ ప్రింట్, అంబ్రెల్లా, ఓకే, ఎల్పిజి, బ్రూమ్స్. ఇవన్నీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయమ్మా. 28, 18కి, 18కి, 12కి, 12కి, 5కి, 5కి, 0కి ఇలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. గవర్నమెంట్ సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ లో మారుస్తూ ఉంటారు. ఓకే, తర్వాత 12% బటర్, ఘీ, మొబైల్స్, అల్మాన్స్, ప్యాక్డ్ వాటర్. తర్వాత 18% హెయిర్ ఆయిల్, సోప్, టూత్ పేస్ట్, ఇండస్ట్రియల్, ఓకే, సోప్స్, స్టీల్.
తర్వాత 28 సిమెంట్, పర్ఫ్యూమ్, షాంపూ, మేకప్, పాన్ మసాలా, పర్ఫ్యూమ్, ఆ తర్వాత లైక్ మోటార్ సైకిల్ ఇలా. తర్వాత కొన్నిటి వాటి మీద సెస్, అడిషనల్ సెస్ కూడా ఎంటర్ చేస్తారు. సో ఇవి ఏంటి? సో సెస్ లగ్జరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద. తర్వాత 0.25 నుంచి 3% వరకు సెమీ ప్రీసియస్ స్టోన్ అండ్ 3% ఇంక్లూడ్స్ జ్యువెలరీ మీద వాళ్ళు ఎక్స్ట్రా ట్యాక్సెస్ అనేది పడుతూ ఉంటాయి. మనకి మార్కెట్లో టైప్ ఆఫ్ డీలర్స్ 4 మెంబర్స్ ఉంటారు. రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్రిజిస్టర్డ్, కన్జ్యూమర్స్. రెగ్యులర్స్ అంటే ఎవరు? కాంపోజిషన్ అంటే ఎవరు? అన్రిజిస్టర్డ్ అంటే ఎవరు? కన్జ్యూమర్స్ అంటే ఎవరు తెలుసుకున్నాం. సో కన్జ్యూమర్స్ అంటే మనలాంటి వాళ్ళు. కొని వస్తువులను ఉపయోగించుకునే వాళ్ళని కన్జ్యూమర్స్ అంటాం. అన్రిజిస్టర్స్ అంటే పర్ యానం 20 lakhs బిలోనే వీళ్ళ బిజినెస్ ఉంటుంది. వీళ్ళని అన్రిజిస్టర్డ్ డీలర్స్ అంటారు. కాంపోజిషన్ అంటే పర్ యానం వీళ్ళకి 1.5 crore వరకు బిజినెస్ జరుగుతుంది. వీళ్ళని కాంపోజిషన్ డీలర్స్ అంటాం. రెగ్యులర్ డీలర్స్ అంటే 20 lakhs నుంచి 40 lakhs వరకు పర్ యానం బిజినెస్ ఉంటుంది. వీరు రెగ్యులర్ డీలర్స్ కిందకి వస్తారు. ఇక్కడ చూడండి క్లియర్గా. రెగ్యులర్ డీలర్స్ అంటే వీళ్ళు పర్ యానం 20 lakhs నుంచి 40 lakhs వరకు వీళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ ఉంటుంది. వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. కస్టమర్స్ నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. తర్వాత వీళ్ళు నెల నెల గవర్నమెంట్కి రిటర్న్స్ ఫైల్ చేస్తారు. నెల నెల గవర్నమెంట్కి రిటర్న్ అనేది ఫైల్ చేస్తారు. వీళ్ళని రెగ్యులర్ డీలర్స్ అంటాం. కాంపోజిషన్ డీలర్స్ అంటే వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు. 500 ఐటమ్ ఉంటే 500 తీసుకుంటారు. కానీ రెగ్యులర్ డీలర్స్ 550 తీసుకుంటారు. కాంపోజిషన్ వాళ్ళు 75 lakhs నుంచి 1.5 crore వరకు ఇలా బిజినెస్ ఉంటుంది పర్ యానం. వీళ్ళని కాంపోజిషన్ డీలర్స్ అంటారు. వీళ్ళు 1% మాత్రమే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. కాంపోజిషన్ వాళ్ళు రిస్క్ తీసుకోరు. రెగ్యులర్ డీలర్స్ వాళ్ళు రిస్క్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ చూడండి. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అంటే మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ. ఇక్కడ ఏంటంటే బిజినెస్ టర్న్ ఓవర్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళను స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అంటాం. వాళ్ళకి మినిమం 20 lakhs ఉన్నా చాలు, వాళ్ళు రెగ్యులర్ డీలర్సే. అదే రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్. వీళ్ళకి బిజినెస్ బాగా జరుగుతుంది. సో వీళ్ళకి 40 lakhs, 20 నుంచి 40 lakhs లిమిట్ ఇచ్చారు. కాంపోజిషన్ డీలర్స్. సో స్పెషల్ కేటగిరీ అయితే కనుక మనకి 75 lakhs. రెస్ట్ ఆఫ్ ఇండియా అయితే 1.5 crore. ఫైల్ జిఎస్టీఆర్, జిఎస్టర్ 1, జిఎస్టర్ 3B, జిఎస్టర్ 9. సో జిఎస్టర్ 1 అంటే సేల్స్, జిఎస్టర్ 3B అంటే పర్చేజ్ అండ్ సేల్స్, జిఎస్టీఆర్ 9 అంటే మనకి యాన్యువల్ రిటర్న్. జిఎస్టీఆర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్. సో జిఎస్టీఆర్ 1 అనేది ఎప్పుడు ఫైల్ చేయాలి అంటే ఇప్పుడు జనవరి మంత్ ఉంది, 31కి ఈ జనవరి మంత్ కంప్లీట్ అవుతుంది. ఈ మంత్ సేల్స్ ఫిబ్రవరి 1 నుంచి 11 తారీఖు లోపల మనం జిఎస్టర్ 1 ఫైలింగ్ చేయాలి. అంటే 11 days టైం ఇస్తారు ఎవరీ మంత్. తర్వాత జిఎస్టర్ 3B. సో జనవరి మంత్ సంబంధించి జిఎస్టర్ 3B వచ్చేసి ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 20 లోపల పే చేయాలి. 5 days టైం ఇస్తారు. సో ఇది కంపల్సరీ. జిఎస్టర్ 1 అంటే సంవత్సరానికి ఒకసారి ఆడిటర్లు చేస్తారు. సో ఇవి రియల్ టైంలోనే మీరు చేయగలుగుతారు. ఇప్పుడు మనం చేసేటన్ని డూప్లికేట్ అకౌంట్స్ ప్రాక్టీస్ వరకు చేస్తున్నాం, కానీ ఒరిజినల్ అకౌంట్స్లో మాత్రమే వీటిని చేయగలం. వీటికి వెబ్సైట్ డూప్లికేట్ ఉంటుంది. ఇప్పుడు టాలీలో మీరు ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తున్నారు, అలాగా వెబ్సైట్ మనకి రియల్ టైం ఒరిజినల్ జిఎస్టీ పోర్టల్ అనేది డూప్లికేట్ ఉండదు, ఒరిజినలే ఉంటుంది. అది నెలకు ఒకసారే చేయగలుగుతాం, మళ్ళీ చేయలేము. ఓకే, ఇది మ్యాక్సిమం సిఏలు ఆడిటర్లు చేసే పని. బట్ మ్యాక్సిమం మార్కెట్లో ఎవరు కూడా దీన్ని నేర్పించరు. ఇంకా రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కానీ బయట ఎక్కడ వీటిని నేర్పించరు. నేర్చుకోవాలన్నా కూడా, ఎందుకంటే అది నేర్చుకున్నారంటే మీరు సీఏతో సమానం. కాబట్టి ఆల్మోస్ట్ ఎవరు నేర్పించడానికి ట్రై చేయరు. ఓకే, బట్ మీరు యూట్యూబ్లో చూసిన, అది చూసిన, జస్ట్ మీ కళ్ళకు చూసాము అర్థమైంది అనిపించడానికి కానీ ఎప్పుడైతే బై హ్యాండ్ అయితే చేసినప్పుడే సబ్జెక్ట్ వస్తుంది, రాదు. మనం రిటర్న్ ఫైలింగ్ చేస్తే 5 నిమిషాలే.
5 నిమిషాలు పడుతుంది. కానీ ఆ 5 నిమిషాలు నేర్పించడానికి ఎవ్వరు ముందుకు రారు. అది డూప్లికేట్ ప్రాక్టీస్ చేసే అకౌంట్స్ కూడా కాదు. రియల్ టైమ్‌లో చేయాలి. అది నెలకు ఒకసారే చేస్తారు. మళ్ళా చేయలేరు. సో, కాబట్టి మీ ఓన్ బిజినెస్ అకౌంట్స్ ఉంటే కూడా మీరు నిదానంగా ఒకసారి కాకపోయినా నెల చేస్తారు కాబట్టి అర్థమైపోతది. ఓకే. సో, బట్ దీన్ని నేర్పించడానికి చాలా మోస్ట్ ఎవరు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వరు. సొంత రిలేటివ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా. "నీకెందుకు లేరా నేను చేస్తానులే" అనే మాట మాట్లాడతారు. ఎందుకంటే దాంట్లో అంత స్టఫ్ ఉంటది. సాలరీస్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి మనకి. యాహ్! సో, ఇప్పుడు మనకి గవర్నమెంట్‌కి ఏ విధంగా టాక్స్ మనం పే చేస్తాం అంటే చూడండి. సో, జీఎస్టీ ఫైల్ వచ్చేసి ఒకటో తారీఖు నుంచి 11థ్ తారీఖు లోపల పే చేయాలి. 3బీ వచ్చేసి 15 నుంచి 20 లోపల పే చేయాలి. ఒకవేళ గవర్నమెంట్‌కి టాక్స్ పే చేయాల్సొస్తే మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ టాక్స్ ఆన్‌లైన్ ద్వారా అయితే గన ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్. ఆఫ్‌లైన్ ద్వారా అయితే క్యాష్, చెక్, డీడీ ఇలా చేస్తాం. జీఎస్టీఆర్ 1 ఇలా ఉంటుంది ఆ స్క్రీన్. జీఎస్టీఆర్ 3బీ. జీఎస్టీఆర్ 9. వెబ్‌సైట్ ఏంటి మనకి www.gst.gov.in ఇది వెబ్‌సైట్. వెబ్‌సైట్ ఇలా ఉంటుందమ్మా. www.gst.gov.in ఈ వెబ్‌సైట్. ఇది ఎవరికిస్తారు? ఎవరైతే గవర్నమెంట్ అండర్‌లో రిజిస్టర్ అయ్యి ఉంటారో, ఎవరికైతే జీఎస్టీ నంబర్ ఉంటారో, ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫైలింగ్ అనేది చేస్తారు. 5 నిమిషాలు ఎక్కువ కూడా టైం పట్టదు. ఓకే. ఏదైనా కూడా 1 అయినా, 3 అయినా. కానీ ఈ 5 నిమిషాల వరకు నేర్చుకోవాలంటే ఆల్‌మోస్ట్ చాలా వరకు ఎవరు నేర్పించకపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. మనకి ఇన్వాయిసెస్ ఇలా ఉంటాయి. టాక్స్ ఇన్వాయిస్‌కి ఇలా టాక్స్ ఉంటుంది. బిల్ ఆఫ్ సప్లై అంటే వీటికి టాక్స్ ఉండదు. 0% ఐటెమ్స్ ఉంటాం. ఇది మా థియరీ. మీకు మెటీరియల్‌లో థియరీ ఇంగా ఉంటుంది. ఒకసారి మీరు జీఎస్టీ ప్రాబ్లమ్స్‌కి ముందు మీరు మెటీరియల్ థియరీ 1, 2 సార్లు చదవచ్చు. ఇక్కడ ఉన్న కంటెంట్ కంటే అక్కడ ఏ స్టేట్‌కి ఏ యొక్క స్టేట్ 2 డిజిట్ నంబర్ ఉంటుంది. ఎన్ని టైప్ ఆఫ్ టాక్సెస్ ఉంటాయి. టోటల్‌గా 18 టాక్సెస్ ఉంటాయి. ఆ 18 టాక్సెస్ అనేది మొత్తం ఆడిటర్లు, సీఏలు చేస్తారు. మేజర్‌గా 1, 3బీ మినిమమ్ మనకు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ 1, 3బీ. రిమైనింగ్ అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. ఎప్పుడు ఏం చేయాలి అనేసి. సో, ఇది జీఎస్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, ఇది జీవితకాలం మారుతానే ఉంటది. సెంట్రల్ గవర్నమెంట్ మార్చే కొద్దీ ఏదో ఒక పాయింట్ మారుతానే ఉంటది. ఇదొక సముద్రం. అకౌంట్స్ అనేది ఒక సముద్రం. తెలుసుకుంటా అంటే ఎంతైనా ఉంటది. బట్ మనకు ఎంతవరకు జాబ్ అవసరం? ఏమేమి అడుగుతారు? ఎక్కడి వరకు ఏం చేయాలనేదే మనకి మినిమమ్ ఇన్ఫర్మేషన్. ఇక రిమైనింగ్ అంతా మీరు వర్క్‌లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్‌గా వన్ బై వన్ తెలుస్తా వస్తది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే ఏమి ఉండదు. ఇది మినిమమ్ బేసిక్ ఆఫ్ థియరీ అండ్ ఇన్ఫర్మేషన్. ఫ్రమ్ టుమారో ప్రాబ్లమ్ ఎలా చేయాలనేది టుమారో డిస్కస్ చేస్తాం. టుమారో, డే ఆఫ్టర్ టుమారో ఫస్ట్ మెటీరియల్ కంప్లీట్ అయిపోద్ది. సెకండ్ మెటీరియల్ మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను. ఓకే. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చమ్మా? నిన్న చంద్ర గారు ఫోన్ చేసినట్టున్నారు ఐ థింక్. టెక్నికల్ పాయింట్స్ కూడా మధ్య మధ్యలో చెప్పుకుంటూ వస్తాను. మనకి ఒక కంపెనీకి 2 రకాల పాస్‌వర్డ్స్‌ను మనం సెట్ చేయొచ్చు. టాలీ వాల్ట్ పాస్‌వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్‌వర్డ్. టాలీ వాల్ట్ పాస్‌వర్డ్ అంటే ఇది పాస్‌వర్డ్ సెట్ చేసిన తర్వాత కంపెనీ పేరు కంటికి కనిపించదు. స్టార్స్ రూపంలో కనబడుతది. ఇది టాలీ వాల్ట్ పాస్‌వర్డ్. వన్స్ ఒకసారి మనం క్రియేషన్ చేసామంటే దాన్ని రిమూవ్ చేయలేము. ఓకే. ముందుగానే వార్నింగ్ ఇస్తది క్రియేషన్ చేసేటప్పుడు. మన అకౌంట్స్ మనం తప్ప వేరే వాళ్ళు చూడకూడదు అనుకుంటే మనం ఆ పాస్‌వర్డ్స్‌ని సెట్ చేస్తాం. ఓకే. కంట్రోల్ యూజర్ పాస్‌వర్డ్ అంటే ఈ కంపెనీ కంటికి కనపడుతుంది. మీరు మెయిల్ ఐడీ ఓపెన్ చేసేటప్పుడు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎలా ఇస్తారో దీనికి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ 2 ఉంటాయి. కానీ టాలీ వాల్ట్‌కి ఒక పాస్‌వర్డే ఉంటది. ఓకే.
ఇప్పుడు కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ వద్దు అనుకుంటే రిమూవ్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ రెండింటిని ఎలా క్రియేషన్ చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ చూసారా స్టార్లు కనబడుతున్నాయి కదా, ఈ స్టార్లు కనిపించే దాన్ని టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటారు. ఓకే, చూద్దాం. కొత్త కంపెనీ చేస్తున్నాను, టొయోటా ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ చూడండి, సెక్యూరిటీ సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంప్లీట్ డేటా. ఎస్, 1 2 3 1 2 3. If you forgot your Tally Vault password, you will permanently lose access to your complete data. ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్ గా F11 ఓపెన్ అవ్వదు. పాస్వర్డ్ అడిగిన తర్వాత F11 ఓపెన్ అవుతుంది. చూసారా, డైరెక్ట్ గా F11 ఓపెన్ కాల, 1 2 3 ఇస్తేనే F11 వస్తుంది. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేసుకుని ఇంటికి వెళ్ళిపోయా క్లోజ్ చేసి. రేపు వచ్చి చూస్తా, రేపు వచ్చి ఇదే కంపెనీలో మళ్ళీ నేను వర్క్ చేయాలి. అప్పుడు ఈ టొయోటా ప్రైవేట్ లిమిటెడ్ అనేది కనపడుతుందా లేదా చూద్దాం. షట్ చేస్తాను కంపెనీ. ఈ నెంబర్ గుర్తుండాలి మీకు, 100238. ఇది గుర్తు లేకపోతే, ఒకవేళ ఇదే పాస్వర్డ్స్ తో మీకు 10 కంపెనీలు ఉన్నాయనుకో, ఆ 10 కంపెనీల్లో టయోటా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఏంటని తెలుసుకోలేరు. అదే ఈ నెంబర్ గుర్తుంటే మీరు పలానా కంపెనీ డైరెక్ట్ గా ఓపెన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 10 కంపెనీలు ఉన్నాయి, దీంట్లో ఏ కంపెనీ అని నాది, ఏ నెంబర్ అది, అదే నెంబర్ గుర్తుంటే డైరెక్ట్ గా ఓపెన్ చేస్తారు. ఇక్కడ 100238 అంటే 1 2 3. చూసారా, ఓపెన్ అయిపోయింది. ఇలా, దీన్ని టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటారు. ఓకే, కంటికి కనిపించదు, స్టార్ రూపంలో కనబడుతుంది. నెక్స్ట్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. ఇప్పుడు కావాలంటే దీనికి పాస్వర్డ్ మార్చొచ్చు. టయోటా ప్రైవేట్ లిమిటెడ్ కి పాస్వర్డ్ కావాలంటే మార్చొచ్చు. చూడండి, కంపెనీ, టాలీ వాల్ట్, ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. Want to alter the tally vault password? Yes. So do you want to create a copy? No. ఇప్పుడు చూడండి, 1 2 3 ఇస్తే ఓపెన్ అవ్వదు, 1 2 3 4 5 6 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఇలా టాలీ వాల్ట్ పాస్వర్డ్ ని మనం ఇది కూడా చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ కంపెనీ క్రియేట్ చేస్తాను, మారుతి షోరూమ్. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా. ఎస్, యూజర్ నేమ్ టాలీ, పాస్వర్డ్ 1 2 3 1 2 3. యాక్సెప్ట్ అను, సేవ్, టాలీ 1 2 3. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని వెళ్ళిపోయారు, కంపెనీ క్లోజ్ చేశారు. ఓకే, రేపు వచ్చి మళ్ళీ ఇదే కంపెనీ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఉంటుందా లేదా చూడండి. మారుతి ఉందా ఇక్కడ, మారుతి షోరూమ్. చూసారా, సార్ నాకు పాస్వర్డ్ వద్దు అనుకుంటున్నా, రిమూవ్ చేయాలి. కంపెనీ 1 2 3
యాక్సెప్ట్ సేవ్. ఇప్పుడు ఇంకా పాస్వర్డ్ ఉండదు. చూసారా, డైరెక్ట్గా ఓపెన్ అయింది. దీన్ని కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అంటారు. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. క్లియర్ బా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. క్లియరా? సార్ చెప్పండి. ఇది గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తారు కదా సార్ హెచ్ఎస్ లో. అప్పుడు మనము క్రియేట్ చేసుకోవాలి సార్, అది ఖచ్చితంగా ఎక్స్పెన్సెస్ అంటే ఇన్కమ్స్ అనేది. ఎందుకు ఒక్కో ప్రాబ్లం ఒకలా ఉంటుందంటే, మనము కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒక జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా చేస్తే నా అకౌంట్స్ బాగా అర్థం అవుతాయి అనేది మీ ఇంటెన్షన్, మీ క్రియేటివిటీ. ఇప్పుడు అన్ని రకాల మోడల్స్ చెప్తున్నాను. నువ్వు వర్క్ చేసే ప్లేస్లో ఎలా చేస్తే బాగుంటుంది అనేది నీ ఇమాజిన్. ఓకే, సో ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ చేస్తే బాగుంటుందా, చేయకపోతే బాగుంటున్నది నీ చాయిస్. నువ్వు నార్మల్గా చేసుకున్నా ఏం కాదు, ఇలా చేసుకున్నా ఏం కాదు. ఎలా చేస్తే బాగుంటుంది అనేది నీ ఆలోచన. మోడల్స్ ఇలా చేయొచ్చు అని చెప్పడం నా బాధ్యత. చేస్తే బాగుంటుందా లేదా అనేది నీ యొక్క ఇంటెన్షన్. ఇట్లా అనమాట. చెయ్యాలి అని గ్యారెంటీ కాదు, మోడల్కి ఇలా చేయొచ్చు అనేది ఒకటి చూపించుకోవడం అంతే. అట్లా. ఇప్పుడు ఏం తెలియకుండా అకౌంట్స్ తెలియకుండా నార్మల్ ఫార్మాట్ మెయింటైన్ చేసేది ఒకలా, అన్నీ తెలిసి ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి నువ్వు చేసే విధానం ఒకలా. అట్లా. అదే. ఇప్పుడు ఇలా చేసావనుకో డిపార్ట్మెంట్ వైజ్‌గా ఉంటాయన్నమాట. డిపార్ట్మెంట్‌గా వైజ్‌గా ఉన్నప్పుడు మీ ఓనర్‌కి బాగా అర్థమవుతాయి. ఇప్పుడు నువ్వు అన్నీ మిక్స్ చేసి చేసావనుకో, ఇలా మొత్తం సాలరీస్ 2 రకాలు కనపడతాయి. రెంట్‌లు 2 రకాలు కనపడతాయి. అసహ్యంగా ఉంటది ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు. ఓకే. అట్లా. రిమైనింగ్ వాళ్ళమ్మా, ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. వీడియోని 1కి 2 సార్లు చూడండి. నిదానంగా రాసుకోండి. మెటీరియల్ ప్రింట్ తీసుకోండి. పక్కన ఏదైనా డౌట్స్ ఉంటే మెటీరియల్‌లోనే బ్యాక్ సైడ్‌లో ప్రొసీజర్ ఉంటది. ప్రాఫిట్ అండ్ లాసెస్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. మీరు ఆన్ ద స్పాట్ ఆ పక్కనే బా ఏంది ఆన్సర్ లైక్ ప్రాబ్లమ్ పక్కనే ఏదైనా మీకు డౌట్స్ ఉన్నది పెన్సిల్ తీసుకొని రాసుకోండి గుర్తుండడానికి. ఎప్పుడైనా ఓపెన్ చేసినా ఈ పాయింట్ వేసి పెట్టాలి ఇక్కడ అనేది గుర్తుంటది. ఓకే, యా, డన్ గైస్. సార్ ఈ ప్రాబ్లం ఆన్సర్ మెటీరియల్ ఏ పేజ్ నెంబర్ సార్ ఒకసారి చెప్తారా? నాకు కూడా చూసుకోండి బ్రదర్, అది కూడా నేనే చెప్పాలంటే ఎట్లా బ్రదర్? మెటీరియల్ చేతిలో పెట్టాను, చూసుకోవచ్చు కదా, అది కూడా నేనే చెప్పాలంటే ఎట్లా? సరే ఒక సార్. 5 నిమిషాలు కదా, 5 నిమిషాలు అక్కడ తిప్పితే తెలుస్తుంది కదా ఎక్కడ ఉన్నది.